నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న ఏలూరు కార్యకర్తల్ని జగన్ గారు కలిశారు. ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, కేవలం ఈ ఒక్కటే కాదు, నేను మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ కూడా అందరినీ కలుస్తాను. అంటే పాదయాత్ర కూడా చేస్తా, దానికంటే ముందుగా వీళ్ళందరితోనూ కూడా కలుస్తా అని చెప్పారు. సరే, అది పక్కన పెడితే మళ్ళీ ఈరోజు కూడా ఒక సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, లాస్ట్ టైము వైసీపీ ఓడిపోవడానికి అతి ముఖ్యమైన కారణాల్లో ఒకటి, ఒక రకంగా మొదటి స్థానంలోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోది అనుకోవచ్చు. ఎందుకంటే దాని మీద చాలా దుష్ప్రచారం జరిగింది. దాని గురించి సో ఆయన దాని గురించి కూడా మాట్లాడారు. కానీ ఒకటి మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేకుండా మిస్ చేశారు. ఏంటంటే దానికి సమాధానం లేకుండా ఆ రాళ్ళ మీద కానీ, ఆ పాస్ పుస్తకాల మీద కానీ ఎందుకు ఆయన ఫోటో అనేది. సరే, ఎవరో అతి ఉత్సాహంతో ఇచ్చిన సలహా కావచ్చు, అది ఎలా దెబ్బతినింది. కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మరి టీడీపీ ఏమో అదేదో వాళ్ళు ఇప్పుడు గొప్పగా మేమేదో చేస్తున్నాం అన్నట్లు చెప్పుకున్నారు. వాళ్ళు చేస్తుంటేనేమో అది అసలు చాలా దారుణం అని చెప్పారు. ఇలాంటివి అప్పుడు ప్రశ్నించడంలో అయితే విఫలమయ్యారు. కానీ మరి ఇప్పుడు ముందు కార్యాచరణలు ఎలా ఉంటాయి? జగన్ గారితో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఆయన మంచి పనులు చేసి కూడా కరెక్ట్గా చెప్పుకోలేక తికమక పడడంతో పాటు మీరు చెప్పారే ఫోటోలు అనేది, అది ఆయనకి విపరీతమైన మైనస్ చేసింది. ఆయన సమగ్ర భూ సర్వే అనేది బ్రహ్మాండంగా, మామూలుగా గ్రామాల్లో ఏమిటి సమస్యలు, మీకు కొంత భూమి ఉంటుంది, దాని సరిహద్దులు ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏదో వివాదాలు ఉంటాయి, పక్కనున్నవాడు ఇది మీ భూమిలోకి చొచ్చుకొని రావడము, ఇలా ఏదో సర్వేరాళ్లలో సమస్యలు, సర్వేయర్లు సరిగ్గా చేయకపోవడము, ఏదో డబ్బులు తీసుకుని రెవెన్యూ వాళ్ళు ఏదో ఇబ్బందులు పెట్టడము, ఏదో జరుగుతూ ఉంటాయి. గ్రామాల్లో విపరీతమైన భూ వివాదాలు అన్నిటికీ కారణం ఏమిటంటే సరిగ్గా సరిహద్దులు తెలియకపోవడం ఒకటి. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగిన 100 ఏళ్ల క్రితం జరిగిన సర్వే తప్ప సమగ్ర సర్వే అనేది జరగనే లేదు మనకు. అందుకని గ్రామాల్లో నిరంతరం భూములు, గొడవలు, గోలలు నడుస్తూనే ఉంటాయి. గ్రామాల్లో కక్షలు ఎందుకు వస్తాయి? వాళ్ళకి ఏం వ్యాపారాలు ఉంటాయా? ఏముండవు కదా. బేసిక్గా గ్రామాల్లో కక్షలు, గొడవలు వచ్చేదంతా భూముల వల్లే. దీన్ని క్లియర్ చేయడానికి ఆయన ఒక సమగ్ర సర్వే దాన్ని చేపట్టినాడు. అది కూడా బాగానే ఉంది. దాని మీద ఒక 40,000 మంది బృందం పనిచేశారు. ఒక సర్వే ఆఫ్ ఇండియాతో కొలాబరేషన్ అయ్యారు. వీళ్ళంతా వర్క్ చేశారు. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో సరిహద్దులు నిర్ణయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదో జగన్ చేసేస్తున్నాడు, ఆయన బొమ్మలు పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటున్నాడు, సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మలు వేసుకుంటున్నాడు, అంటే మీ భూములు ఇక మీకు దక్కవు, మీ భూముల్ని జగన్ తినేస్తాడు, జగను లేదా వైసీపీ మనుషులు లాగేసుకుంటారు అనే ప్రచారాన్ని చేపట్టినప్పుడు జనము కొంచెం అమాయకత్వంతో నమ్మడానికి ఆస్కారం ఎందుకు ఏర్పడిందంటే, వీళ్ళు చేస్తున్న పనిని జనం అర్థం చేసుకోలేకపోవడం ఒకటి, వీళ్ళకున్న ప్రచారకాంక్ష. జగన్ గారి బొమ్మలు ఏడ చూసినా కనబడడం ఎందుకు, మీ బొమ్మలు ఎందుకు అసలు? బేసిక్గా మీరు ఒక మంచి పని చేస్తున్నారు, సమగ్ర భూ సర్వే చేస్తున్నారు, ఒక పథకం పేరు ఉంది, ఆ పథకాన్ని సరే ఆయన ఏమంటాడు, సర్వే రాళ్ల మీద ఇవన్నీ ఉండాలి కదా అంటాడు. మీ ఫోటో ఎందుకు అనేది క్వశ్చన్. దానికి వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకంటే మీ ఫోటో జగన్ గారి ఫోటో లేకపోతే, అంటే స్కూళ్ళలో జగన్ గారి బొమ్మ లేకపోతే, బస్సుల మీద జగన్ గారి బొమ్మ లేకపోతే, సర్వే రాళ్ల మీద జగన్ గారి బొమ్మ లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అని గుర్తించరా జనము? ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారే అంతే, ఆయన కూడా అంతే. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఎక్కడ చూసినా. ఎందుకు ఇది ఊరికి అనవసరమైన ఖర్చు కదా జనం మీద. మీ ఫోటోలు ఎందుకు నిరంతరం? సరే, ఇదంతా వేరే. ఇప్పుడు ఏమంటారంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారికి అసలు సర్వేనే తెలియదు, ఇన్నేళ్లలో 80 ఏళ్ళ వయసు వచ్చింది కదా, ఎప్పుడైనా సర్వే గురించి ఆయనకు అవగాహన ఉంది? ఎంతసేపు 27A అంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్, అంటే భూమి వివాదాలు వచ్చిన వెంటనే ఆ భూముల్ని 27A కింద చేరుస్తారు. 27A అంటే ఏమంటే ఇంకా కొనడానికి లేదు, అమ్మడానికి లేదు, ప్రొహిబిటెడ్ కింద లెక్కది. అలా నిరంతరము వివాదాలు క్రియేట్ చేయడమే తప్ప, నేను వచ్చిన తర్వాత చుక్కల భూములు కానీ పరిష్కరించడం, పట్టాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేశాను కదా, పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు కూడా మేము 55 రూపాయలకి పాస్బుక్ ఇస్తే మీరు 76 రూపాయలు పెడుతున్నారు దాని రేటు. అన్ని తప్పులు ఉంటున్నాయి. సర్వే రాళ్ళు లేకుండా ఏ రకమైన సర్వేగా అది నిర్ధారిస్తారు? మీ దగ్గర సర్వే రాళ్లే పెట్టకుండా అదేం సర్వే అనేది ఆయన ఎద్దేవా చేస్తూ, మేము ఒక మంచి పని, ఒక యజ్ఞంలాగా ఒక మంచి పని చేస్తూ ఉంటే మా మీద ఊరికే అనవసరంగా బురద చెల్లారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా తనదే, నేనే ఏదో సమగ్ర సర్వే చేస్తున్నాను అన్నట్టుగా ఒక పెద్ద క్రెడిట్ చోరీ పథకాన్ని తీసుకొచ్చారు అనేది ఈరోజు ప్రెస్ మీట్లో ప్రధానమైన సారాంశం అది. మీరు అన్నట్టు మీ బొమ్మలు ఎందుకు అనేదానికి
జగన్ గారితో కూడా సమాధానం లేదు, ఎవరి దగ్గర సమాధానం లేదులేండి. ఎందుకు ఆయన ఊరికే ఆయన సర్వే రాళ్ళన్నీ ఇప్పుడు ఆ సర్వే రాళ్ల మీద రంగులు మార్చడానికి వీటికి మళ్ళీ కోట్లు ఖర్చు అయినాయి. ఎవరు డబ్బులు ఇవన్నీ? ఖచ్చితంగా వీళ్ళు వస్తే ఆ సర్వే రాళ్ల మీద జగన్ గారి బొమ్మ ఎందుకు ఉంచుతారు? ఆయన 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 పార్టీ అదే ప్రభుత్వ పథకం కింద దాన్ని ఎందుకు ప్రచారం చేస్తారు? వీళ్ళ బొమ్మ వీళ్ళ ప్రచారం చేసుకుంటారు. అసలు సుప్రీంకోర్టు ఇలాంటిది ఏవైనా ఒకటి నిర్ణయం తీసుకొని ఈ నాయకుల ఫోటోలు ప్రతిదాని మీద లేకుండా ఏదైనా ఒక చట్టం తెస్తే ప్రభుత్వ ధనం విపరీతంగా మిగులుతుంది. ఎందుకు మీ ఫోటోలన్నీ ఎక్కడ చూసినా మీ ఫోటోలు ఎందుకు? ఏదన్నా పెద్దది ఏదన్నా ప్రారంభోత్సవం చేస్తే పత్రికల్లో మీ ఫోటోలు వేసుకుంటే దానికి ఒక అర్థం ఉంది. లేదా మీ ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారీగా మీరు సోషల్ మీడియాలోనో ఇంకో దాంట్లోనో ప్రచారం చేస్తే అర్థం ఉంది. పిల్లలు తినే చిక్కీల మీద మీ బొమ్మలే వేసుకుంటారు, ఎక్కడ చూసినా ప్రభుత్వ కార్యాలయాలకి మీ బొమ్మలే వేసుకుంటారు. ఎక్కడ ఎందుకు ఇది? మీ బొమ్మలు లేకపోతే మిమ్మల్ని ముఖ్యమంత్రి అని ఎవరు గుర్తు అంటే మీకెందుకు అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా మీకేమన్నా? మీరు లేకపోతే మీ బొమ్మ లేకపోతే జనం ఎక్కడ మర్చిపోతారో మిమ్మల్ని అని. అంటే నాయకులకు నేరుగా దీని మీద అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ కింది అధికారులు అత్యుత్సాహంతో ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటారు. అప్పుడు అవి కార్యాలయాలకన్నిటికీ వైసీపీ రంగేశారు చూడండి, మళ్ళీ ఆ రంగులు తీయడానికి సుమారు కోట్లు ఖర్చయినాయి. జగన్ గారు చేసింది మంచి అద్భుతమైన పథకం, అది నో డౌట్. దాంట్లో ఆ భూమి సర్వే అనేది పర్ఫెక్ట్. అది అంటే గ్రామాల్లో భూమి తగాదాలు శాశ్వతంగా వివాదాల పరిష్కారానికి ఈ సర్వే అనేది చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు చేసినా ఇంకెవరు చేసినా కూడా మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది. అంటే చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా చేయడం లేదనేది ఈయన విమర్శ. నేను ఒక పద్ధతి ఒక ప్రకారం లేదా దాన్ని ఒక ఇన్ని వేల మందితో చేస్తే దానికి ప్రతిదీ కంప్యూటరైజేషను, ఒక డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలో డాక్యుమెంట్ అంటే ఏమీ తేడాలు రాకుండా మీ దగ్గర ఉన్న అంటే మేము గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు కూడా జరిగే విధంగా ప్లాన్ చేశాము. మొత్తం అంతా చెడగొట్టి మీరు ఇప్పుడు ఏదో చేసేస్తున్నారు, పిచ్చి పిచ్చివన్నీ చేస్తూ క్రెడిట్ కొట్టేస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఓకే. అయితే ఈయన దగ్గరది ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈయనేమో ఫోటోలు రంగులు, వాళ్ళేమో నేనే చేశాను అని మాటలతో, అంటే ఒకళ్ళు విజువల్ ఇంపాక్ట్, ఇంకొకళ్ళేమో ఆడియో ఇంపాక్ట్ చెప్పి మనుషులకి ఎవరు చేస్తేనేం ప్రజలకు మంచి జరిగితే చాలు. చంద్రబాబు నాయుడు గారు చేస్తేనేం జగన్ గారు చేస్తేనేం అది మనకు అది కాదు సమస్య. కాకపోతే జగన్ గారు చేసిన ఇలాంటి రెవల్యూషనరీ విషయాలన్నీ కూడా ఈ దుష్ప్రచారంలోనూ ఆయన బొమ్మల ప్రచారంలోనూ అన్నీ కనబడకుండా దుమ్ము కొట్టుకొని పోయినాయి. కేవలము అతి చేయడం వల్ల దుమ్ము కొట్టుకొని పోయినాయి. అతి చేయకుండా నార్మల్గానే సమగ్ర సర్వే అనే దాన్ని నార్మల్గా ప్రభుత్వం కార్యాలయాల పేర్లు రాస్తారే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటారు కానీ జగన్ గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనరు కదా. అలా ప్రభుత్వ పథకంగా దాన్ని తీసుకొని పోయి ఉంటే జనంలో కూడా అపోహలు తొలగిండేది. మీరు అపోహలు తొలగించడానికి ఏం చేశారు చెప్పండి? మీకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి రైళ్లు, బస్సులు, కార్లు, ఆటోలు ఏం దొరికితే దానిలో తరలి వచ్చారు జనం బయట ఊర్ల నుంచి. అంటే పలానా ఊరిలో ఓటు ఉంది అనుకుంటే హైదరాబాద్లో ఏదైనా ఉద్యోగము, ఏదైనా వ్యాపారము, లేకుంటే ఏదైనా పని చేసి ఒక వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి తన భూమిని ఎక్కడ కొట్టేస్తారనే భయానికి, ఎకరా భూమిని కొట్టేస్తారనే భయానికి పరిగెత్తుకుంటూ వచ్చి జగన్కి వ్యతిరేకంగా ఓటేశాడు. ఇంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు కదా మీరు. ఒక మంచి పథకాన్ని చేపట్టి కూడా మీరు ఎక్కడ సక్సెస్ఫుల్గా దాన్ని చెప్పుకోగలిగారు? వాళ్ళు ఏమనుకున్నారంటే ఇవన్నీ ఏం పనిచేయవు, ఏం నమ్మర్లే జనాలు, లేకపోతే మేము ఏవో ఇస్తున్నాం కదా అనుకున్నారు. ఎన్ని కారణాలతో ఓడిపోయినారు అనేది వాళ్ళకి తెలిస్తే కదా. ఏమో బటన్ నొక్కినాము గెలిచిపోతాము అనే భ్రమలో చిక్కుకున్నారు. జనానికి అవి బటన్లు కాదు, తమకున్న ఎకరా 2 ఎకరాల భూమిని ఎవరో కొట్టేస్తారు అనే భయం ఎంత పనిచేస్తుంది మనుషులో. అది దట్టు ఆ విషయాన్ని అప్పుడు ఎక్కువ పెద్దగా ఏం పట్టించుకోలేదు, ఎవరు దాని గురించి వచ్చి మాట్లాడలేదు, ఈవెన్ జగన్ గారు వచ్చి మాట్లాడలేదు. తర్వాత ఓడిపోయినాక అప్పుడు వచ్చి చెప్తారు. ఈవెన్ అసెంబ్లీలో ఎవరు టీడీపీ ఆయనే ఒప్పుకున్నారు, దానికి యాక్సెప్ట్ చేశారు, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది పాటించాలి రాష్ట్రాల్లో అన్నట్లు మేము పాటిస్తున్నాం అనేసి. అది ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది వాళ్ళే అని ఇవన్నీ తర్వాత చూపించారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఈ విషయం మీద అనుకుంటాం. మరి వాళ్ళే చేసినప్పుడు ఇప్పుడు వచ్చేమో తర్వాత వాళ్ళు చెబితే కూడా వీళ్ళు సరిగ్గా ఖండించుకునే పరిస్థితే లేకపోయాయి. ఆ టైంలో అన్ని చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లే అనేదాన్ని చేపట్టినప్పుడు ఈయన పేర్లు, బొమ్మలు ఇవన్నీ ఉండడము, అది ఏదో గ్రామాల్లో ఒక రెవల్యూషనరీగా ఉండడము, దాన్ని ల్యాండ్ టైటిలింగ్ అంటే ఎవరి భూమి ఎంత ఉందో సర్వే చేసి సొంతంగా వాళ్ళకి ఒక టైటిల్ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా. దీన్ని దుష్ప్రచారం వల్ల జనము అపోహలకు గురైనారు.
అంటే వీళ్ళకున్న పవర్ ఏంటంటే మీడియా పవరు చంద్రబాబు అంటే వీళ్ళు తప్పులు చేశారు, తప్పులు చేయకుండా ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారి మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమిటంటే వాళ్ళు చేసే ప్రచారం ముందు వీళ్ళు తట్టుకోలేకపోయారు. అదే ఎప్పుడైనా ఇంతే, ఇప్పటికీ ఇంకా అంతే ఉంది. కానీ మరి ఎప్పుడు ఇందులోంచి బయటపడతారో తెలియదు, ఈ ఊబిలోంచి ఏం బయటపడరు. ఎప్పుడు బురద చల్లితే అది కడుక్కునే లోపు టైం అయిపోతూ ఉంటుంది, ఇంకోటి ఏదో ప్రమాదం జరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బురద ఇప్పుడు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితేనేమి, ఆ రోజు మీరు ఒక రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోతుంది. మీరు ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చారు, ఎన్నిసార్లు జనం ముందుకు వచ్చారు? అప్పుడు కదా మీరు మాట్లాడాల్సిన, జనంలోకి వెళ్ళి చెప్పి ఉండాలి కదా, అయ్యా నేను చేస్తున్న పని ఇదే అని. ఎప్పుడు చెప్పారు మీరు? ఏంటో సెక్యూరిటీ అనుకుంటూ బయటికే రావడం మానేసి, లేకపోతే ఇంకేమన్నా కారణాలు కావచ్చు, అంటే నేను చేసేస్తున్నా కదా, భగవంతుడు కనిపించాల్సిన అవసరం లేదు, అన్నీ జరిపించేస్తాడు అన్నట్లు బయటికి రావడం మానేస్తే ఇప్పుడు జరిగిన ప్రమాదము ఇంకా నెక్స్ట్ టైం అయినా ఎప్పుడైనా అంటే ఒకవేళ 2029లో వస్తే మాత్రము మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే ఇంక మళ్ళీ అడిగే పని లేదు ఇంకా ఆయనకి. అంటే నేర్చుకోవాలి కదా, ఈ గుణపాఠాలన్నీ నేర్చుకోవాలి, మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి తప్పులైతే. రైట్ సార్, మొత్తానికైతే మళ్ళీ పాదయాత్ర అయితే చేస్తానని ఆయన నోట్తో చెప్పారు. ఎప్పుడు ఉంటుంది అనేది అయితే తెలియకపోయినా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆయన ఏం చెప్తున్నారంటే ఎన్నికలకు ముందు 1.5 year అంటే 28 జనవరి నాటికి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర ఎప్పుడు ముగుస్తుంది అంటే 29 ఎన్నికల నాటికి ముగుస్తుంది. ఇంచుమించుగా 1.5 year చేస్తానని ఆయన చెప్పాడు. జగన్ గారు జనంలోకి వస్తే నో డౌట్ విపరీతమైన జనం వస్తారు, విపరీతమైన ఆకర్షణ శక్తి ఉన్న నాయకుడు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆయన ఏమి వాళ్ళ నాయనంత వక్త కూడా కాదు. అంటే ఒక గంట సేపు మాట్లాడినాడు అనుకో, జనం మంత్రముగ్ధులై వినేంత. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే జనం ఎలా వింటారు? అలా మాట్లాడేంత వాక్చాతుర్యం కూడా జగన్ గారికి లేదు. కానీ జగన్ గారు వస్తే మాత్రము వేల మంది జనం వస్తారు. ఎందుకు పెళ్ళికి పోయినా జనం వస్తారు, ఏదో ఇంకేదో ఫంక్షన్, మామూలుగా రైతులు దగ్గరికి పోతే జనం వస్తారు. ఇంకా పాదయాత్ర అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ప్రభంజనంలాగా వస్తుంది, నో డౌట్. విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అంటే అప్పటికి ఏమిటంటే వీళ్ళకున్న ఆప్షన్స్ అన్నీ అయిపోతాయి. కూటమి ప్రభుత్వము 28 జనవరి నాటికి, అంటే ఎలక్షన్ ఇయర్కి ముందు ఇంచుమించుగా వెళ్ళిపోయే నాటికి వీళ్ళు చెప్పినవన్నీ ఎంత మేరకు చేస్తారు అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది జనానికి. ఆ క్లారిటీ ఏమిటంటే వీళ్ళు చెప్పిన పోలవరం పూర్తి చేస్తారా, అమరావతి పూర్తి చేస్తారా, లేకపోతే వీళ్ళు చెప్పిన 5 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? ఈరోజు కూడా పత్రికల్లో దావోస్లో ఏదో అద్భుతాలు చేసుకుని వస్తున్నారు, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు కదా. 28 జనవరి నాటికి వీళ్ళు చెప్పే పరిశ్రమలు ఎన్ని వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనే క్లారిటీ వస్తుంది. వీళ్ళు చెప్పిన సూపర్ 6లో ఎంత మేరకు కరెక్ట్గా అమలు చేశారు అనేది కూడా తేలిపోతుంది. అంటే జనంలో ఒక మూడ్ క్రియేట్ అవుతుంది. ఆ మూడ్ క్రియేట్ అయినప్పుడు ఈయన పాదయాత్ర చేయడం వల్ల ఈయనకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ 28 జనవరి నాటికి వాళ్ళు ఏమైనా అద్భుతాలు కనుక చేయగలిగితే ఈయనకి జనంలో వెళ్ళినప్పుడు ఆదరణ ఉన్నా ఈయనకు విమర్శించే ఆయుధాలు లేకుండా తగ్గిపోతాయి. అది ఏమిటి అనేది కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే 1.5 year అయిపోయింది. ఈయన చెప్పే ప్రకారం ఇంకా 2 ఏళ్ళు వెయిట్ చేయాలి. వీళ్ళు లాస్ట్ ఇయర్ అంటే 5 బడ్జెట్లు ప్రవేశపెడితే ఆయన ఏమంటున్నాడంటే మీ ముందు ఇంక 2 బడ్జెట్లు మీరు ఏం చేసినా కూడా ఈ 2 బడ్జెట్లలో మీరు చేయాలి. లాస్ట్ బడ్జెట్ ఇంకేం పెద్ద జనం పట్టించుకోరు. లాస్ట్ ఇయర్ ఏమిటంటే జనం మూడ్స్ మారిపోతాయి. పోలీసులు కూడా అనుకున్నట్టుగా వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించరు. ఇప్పుడైతే ఇంకా 3.5 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నా ఏమన్నా కూడా చెల్లుతుంది. కానీ ఎలక్షన్ ఇయర్ వచ్చే నాటికి పోలీసులు అధికారులు కూడా అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఒకవేళ జగన్ వస్తే మా పరిస్థితి ఏమిటి, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తే మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు కాబట్టి న్యూట్రల్గా ఉందామనే ఆలోచన వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏమిటంటే జగన్ గారు మరి పాదయాత్ర చేస్తే ఆయనకున్న సెక్యూరిటీ ఏమైనాకు విపరీతంగా జనం వచ్చి మీద పడిపోతారు. దాంట్లో ఎవరు అనుకూలురో ఆయన మీద ఎవరు శత్రువులో కూడా తెలియదు. ఆయన చుట్టూ ఉన్న వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అంత సెక్యూరిటీ కల్పిస్తుందే, లేదంటే ఈయన విపరీతంగా జనాన్ని తోలుతున్నాడు, పుల్ చేస్తున్నాడు కాబట్టి మేము సెక్యూరిటీ కల్పించలేము, మేము ఈ నిబంధనల మేరకు పాదయాత్ర జరిగితేనే మేము చేయగలము అని ఏమన్నా కొత్త రూల్స్ పెడతారా? ఇవన్నీ కూడా చూడాలి. అంటే పాదయాత్ర అనేది ఎప్పుడు కూడా జనంతో కలిసి ఉండడం అనేది ఏ రాజకీయ నాయకుడికైనా కూడా ప్లస్ పాయింట్. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు గారు పాదయాత్ర చేయకపోయినా ఆ రోజు కొత్తగా పార్టీ పెట్టి ఆయన చైతన్య రథంతో ఊరూరు తిరగడం వల్లే ఆ పార్టీ ఆ లెవెల్లో గెలిచింది.
అట్లా కాకుండా ఆయన ఏదో అనంతపురంలో ఒక మీటింగు, తిరుపతిలో ఒక మీటింగు, ఇంకెక్కడో వరంగల్లో ఒక మీటింగు పెట్టి ఉంటే ఇంత ఎఫెక్ట్ ఉండేది కాదు. ఆయన ఊరూరు చైతన్య రథంలో తిరిగాడు. అంటే ఒక రకంగా కూడా అది పాదయాత్రతో సమానమే. ఆ రోజుల్లో రోడ్లే లేని రోజుల్లో ఊరూరు తిరిగాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎండల్లో చేపట్టడం వల్లే 2004లో ఆయన అధికారంలోకి ఈజీగా రాగలిగారు. అదేవిధంగా జగన్ గారి పాదయాత్ర ఆయన అధికారం వరకు తీసుకొచ్చింది. అంటే జనంతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ని ఎంత మేరకు వీళ్ళు సక్సెస్ఫుల్గా నాయకులు తీసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. లోకేష్ గారి పాదయాత్ర కూడా ఆయనకు ప్లస్ అయింది. ఆ పాదయాత్ర తర్వాత ఆయన ఇమేజ్ పెరిగింది. సరే, ఆయన ప్రత్యర్థులు ఆయన గురించి ఏమైనా మాట్లాడవచ్చు, అది వేరే విషయం. కానీ లోకేష్ గారు ఈరోజు ఇంత మునుపట్లాగా కాకుండా మెచ్యూర్డ్గా ఉండడానికి కారణం ఏమిటంటే ఆయన చేసిన పాదయాత్రే. ఇప్పుడు జగన్ గారి పాదయాత్ర కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన ప్రధానమైన బలం ఏమిటి? జనమే కదా. జనంతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంటే ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది. 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అని ఆయన అభిమానులు ప్రజలు అనుకుంటున్నప్పుడు 5 ఏళ్ళు ఆయన కనబడకుండా పోయాడు. కనబడకుండా పోవడం వల్ల ఏం జరిగిందంటే కార్యకర్తలు, నాయకులు వీళ్ళంతా కూడా ఒక రకమైన నిస్పృహకు గురయ్యి వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే, ఆయనే బయటికి రావడం లేదు, ఆయన ఎప్పుడో ఏదో బటన్ నొక్కేకో ఇంకేదో వస్తాడు తప్ప ఆయన ఎప్పుడు వస్తాడు బయటికి అని ఒక రకమైన గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్ వల్ల జరగాల్సిన నష్టం దారుణంగా 24లో చూశారు. రేపు 29లో ఈయన మళ్ళీ జనంలోకి వెళితే నో డౌట్ తెలుగుదేశం ఏ ప్రభుత్వానికైనా వైఫల్యాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం వైఫల్యాలు, తప్పులు ఏ మేరకు ఉంటాయి అనే దాన్ని బట్టి ఈయన ఇమేజ్, ఈయన గ్రాఫ్ పెరుగుతూ పోతుంది. అధికారం 29లో వస్తుందా రాదా అనేది 28 జనవరి నాటికి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. కేవలం పాదయాత్రలతోనే అధికారాలు రావు, అప్పుడున్న పరిస్థితులు బట్టి వస్తాయి. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.